హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ దివ్య. మే 1న కుకట్పల్లి రామాలయం దగ్గరికి చిన్నజీర్ స్వామి అయితే వచ్చారు. ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్న దృశ్యం అది. ఇక్కడ హోమం అనేది జరిగింది. ఇప్పుడు మనం గరుత్మంతుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. లెఫ్ట్లో మనకి గరుత్మంతుడు ఉంటాడు, రైట్ సైడ్ ఏమో హనుమాన్. ఈ వీడియో మొత్తం నేను మీకు ఇక్కడున్న థింగ్స్ అన్నీ చూపించబోతున్నాను. ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. హనుమాన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు ఫ్లవర్స్తో. మిడిల్లో నామాలకి యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ హనుమంతునికి తమలపాకులు ఇంకా వడలు అప్పాలు అంటే చాలా ఇష్టం కదా. ఇక్కడ వడలతో చేసిన దండనైతే సమర్పించారు. ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం. ఇంకా మనకి ఎంట్రన్స్లో తాబేలు ఉండిద్ది కదా, సో తాబేలు చుట్టూ కూడా ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేశారు. అండ్ నామాలు చూడడానికి చాలా బాగుంది నామం అయితే. ఇంకా మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. సో ఎక్కడికక్కడ ఫ్యాన్స్ ఇంకా ఏసీ ఇదైతే పెట్టారు. గుడి లోపల కూడా ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ మీకు చూపిస్తాను ఇప్పుడు. గుడి మొత్తం ఫ్లవర్స్తో అయితే నింపేశారు. అసలు ఈ సెంటర్ పీస్ అనేది చాలా బాగా వచ్చింది. గుడిలో అయితే ఈరోజు చాలా రష్ ఉంది. నేను కొంచెం లేట్గా వెళ్ళాను, 11 o'clockకి అలా. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది 11 o'clockకి ఇట్లుంది. చూడండి, ఇప్పుడే ఇంతమంది ఉన్నారంటే మార్నింగ్ చిన్నజీర్ స్వామి వచ్చినప్పుడు 9:30కి ఇంకెంతమంది ఉండుంటారు. ఇంకా మనం అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ స్వామి సీతారాముడు. అండ్ ఇక్కడ పూజారి గారు వాటర్ అయితే చల్లుతున్నారు అందరి మీదన. ఈరోజు క్రౌడ్ అనేది చాలా ఉంది కాబట్టి దర్శనానికి అయితే లైన్లో అయితే పంపించారు, క్యూలో. అండ్ ఇక్కడ స్టెప్స్ దిగిన తర్వాత తీర్థం అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి స్క్రీన్స్ అనేవి సెట్ చేసి పెట్టారు, మొత్తం లైవ్ అప్డేట్స్ లాగా. అండ్ ఇక్కడ హోమం అనేది జరిగింది. ఇక్కడ అందరూ ఆ బొట్టు అయితే పెట్టుకుంటూ ఉన్నారు. అండ్ ఇది మనం స్టార్టింగ్లో చూసాం కదా, ఇక్కడ హోమం అయ్యింది అని చెప్పి, అదనమాట. మీకు ఆ బొట్టు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫుడ్ కూడా పెడుతున్నారని తెలిసింది, సో తిందామని అయితే వెళ్తున్నా. దారిలో ఈ మూమెంట్ కనిపిస్తే క్యాప్చర్ చేశాను. క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టేశారు. టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.